హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు మా అమ్మాయి స్కూల్లో వాళ్ళు 9th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ కండక్ట్ చేశారు. అది కూడా గ్రౌండ్స్లో, ఇది రామకృష్ణ గ్రౌండ్స్ అని చెన్నైలో ఉంటుంది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా తమిళ యాక్టర్ అయిన జీవా రవి గారు వచ్చారు. ఆయన చాలా టైం స్పెండ్ చేశారు కిడ్స్తో. ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్కి వస్తే ఇంత బాగా జరిగిద్దని అస్సలు అనుకోలేదు. ఆ గ్లోబల్ ర్యాబీ స్కూల్ టీం వాళ్ళంతా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేశారు ప్రతిదీ కూడా. మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా ప్రీ కేజీ, అలాగే ప్లే గ్రూప్ వాళ్ళకు, అలాగే వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా ఎల్కేజీ యూకేజీ పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ కూడా డ్రెస్ కోడ్ ఇచ్చారు. అలాగే టీచర్స్కి వచ్చేసి రెడ్ టీషర్ట్స్ ఇచ్చారు. అలాగే కేర్ టేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకేమో చుడీదార్స్ ఇచ్చారు. అలాగే కోచెస్కి ఏమో పర్పుల్ కలర్ డ్రెస్ ఇచ్చారు. కిడ్స్ కూడా స్పెషల్ యూనిఫామ్ పెట్టారు. కిడ్స్ కూడా సపరేట్ టెంట్ వేసి అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి టాయ్స్ అవి కూడా అరేంజ్ చేశాడు. బ్యాక్ సైడ్ రెడ్ టెంట్ కనిపిస్తుంది కదా, అది కిడ్స్ కోసం. చాలా బాగా అనిపించింది. పిల్లలు ఫ్లాగ్ పట్టుకొని మార్చింగ్ తో స్టార్ట్ చేశారు ఈవెంట్. అసలు ఇప్పుడు మన స్టేజ్ ఎక్కి ఏమైనా మాట్లాడమంటే ఒక్క మాట రాదు, గజగజ వణుకుతాము. అలాంటిది యూకేజీ పాప వెల్కమ్ స్పీచ్ చాలా చక్కగా చెప్పింది. నేనైతే ఆశ్చర్యపోయాను. డాన్స్లో మా అమ్మాయి కూడా ఉంది. యారో మార్క్తో పాయింట్ చేసి చూపిస్తున్నాను, తానే మా అమ్మాయి. ఫార్మేషన్స్ చేశారు. అదే అక్రోబాటిక్స్ లాగా చేస్తారు కదా, అలా చేశారు. డ్రమ్ సౌండ్ కి ఒక్కొక్కరు భలేగా నుంచున్నారు. అసలు ఆ ఏజ్ లో అలా చేయడం చాలా గ్రేట్ అనిపించింది. కొన్ని అయితే పర్ఫెక్ట్ టైమింగ్ తో చేశారు. వావ్ అనిపించింది. నేను అన్ని వీడియో తీయలేదు, తీసిన వరకు అప్లోడ్ చేస్తున్నాను.
గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి. గేమ్స్ కూడా వీళ్ళు చాలా ఇన్నోవేటివ్‌గా క్రియేట్ చేశారు. క్రాఫ్ట్ ఐటెమ్స్ యూజ్ చేసి పిల్లలతో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ గేమ్స్ ప్లే చేయడం. విన్నా, లూసా పక్కన పెట్టి అందరూ చక్కగా ఫినిష్ చేశారు ఎండ్ వరకు వచ్చి. నేను ఇలా గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసింది వచ్చేసి 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. వీళ్ళైతే ప్లే గ్రూప్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరు చాలా క్యూట్‌గా ఉన్నారు. కూడా మనకి గేమ్స్ కాంపిటీషన్స్ అని పెట్టేవి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకే పెడతారు. అది కూడా నార్మల్ రన్నింగ్ రేస్, లాంగ్ జంప్ ఇలాంటివే ఉంటాయి రెగ్యులర్గా ఉండేవి. ఇప్పుడైతే గెలిచిన వాళ్ళకి ట్రాఫీ, మెడల్, సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ పార్టిసిపేషన్ చేసినందుకు కూడా మెడల్ ఇచ్చారు. మన టైంలో అయితే గెలిచిన వాళ్ళకి జస్ట్ ప్లాస్టిక్ బాక్సెస్ ఇచ్చేవాళ్ళు. నా స్కూల్లో అయితే అలాగే ఇచ్చేవాళ్ళు. ఓడిపోయిన వాళ్ళకి ఇంకేం లేదు అంతే. మీరు కూడా చిన్నప్పుడు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే నాకు ప్లాస్టిక్ బాక్స్ వచ్చినట్టుగా మీకు అలా డిఫరెంట్గా ఏమైనా వచ్చి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా మా అమ్మాయి రేస్ స్టార్ట్ అయింది. మనం దీన్ని సాక్ రేస్ అంటాం కదా, వీళ్ళు దీనికి ఏదో పేరు పెట్టారు, గుర్తు కూడా లేదు. ఫస్ట్ పడిపోయింది మా అమ్మాయి. వెళ్ళిద్దా లేదా అనుకున్నాం కానీ తనే ఫస్ట్ వచ్చింది. సర్ప్రైజింగ్లీ చాలా హ్యాపీగా అనిపించింది. పేరెంట్స్ కూడా కొన్ని గేమ్స్ పెట్టారు. గెలిచిన వారికి మెడల్స్ కూడా ప్రెజెంట్ చేశారు. నైన్కి స్టార్ట్ అయింది, 12:30 వరకు జరిగింది. సో అంతసేపు మా అబ్బాయిని ఒక చోటే కూర్చోబెట్టడం చాలా కష్టం అనమాట. వెనకాల గ్రౌండ్ ఖాళీగా ఉంటే ఇంకా అక్కడ తిరుగుతున్నాడు అటు ఇటు. ఈ అవర్స్ ఎలా ఉండాలో ఎలా జరిగిద్దో అనుకున్నాం కానీ చాలా ఫన్గా ఎంటర్టైన్గా వెళ్ళిపోయింది. టైమే తెలియలేదు.